ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి లోక్సభ ఆమోదం లభించడంతో కడప జిల్లా ప్రొద్దుటూరులో సంబరాలు అంబరాన్ని అంటాయి. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే తనయుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక గాంధీ రోడ్డులో గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాలతో జై అమరావతి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నంద్యాల కొండారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు స్పష్టమైన రాజధాని లేకపోవడం బాధాకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి విడివడిన నుంచి 2014 నుంచి ఇప్పటిదాకా రాజధాని లేక రాజధాని ఏది మీకంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఒక దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడిపింది. 2014లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసిన తర్వాత 2019 ఎలక్షన్ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిగా ఉంటుందని ప్రజలకు అంతా మభ్యపెట్టి ఓట్లు సంపాదించుకున్న తర్వాత అమరావతి రాజధాని కాదు, రాజధాని 3 రాజధానులు ఉంటాయి, 30 రాజధానులైనా ఉండొచ్చు, ఇంకా అసలు అమరావతికి రాజధాని అనేది అసలు రాజ్యాంగంలో లేదు, ఉండాల్సిన అవసరం లేదు, రాజధాని అనేది ఊహాజనితమైనది రాజధాని ఎక్కడ అని చెప్పుకుంటే రాజధాని పేరు ఎందుకు ఉండాలా? మీకు రాజధాని ఏదని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అడిగితే ఎప్పుడైనా చెప్పినాడు రాజధాని ఏదని? మా రాజధాని ఊహాజనితమైంది, మా రాజధాని గాలిలో ఉంటుంది, లేకపోతే మా రాజధాని నీళ్ళలో ఉంటుందని. మళ్ళా దాన్ని 3 రాజధానులు ఉంటాయి, విశాఖపట్నంలో ఉంటుంది, విజయవాడలో ఉంటుంది, కర్నూలులో ఉంటుంది అని చెప్పినాడు. మరి దానికి అట్లా ఊహాజనితంగా ఉండేదానికి 3 రాజధానులు ఎందుకు ఉండాలా, 30 రాజధానులు ఎందుకు ఉండాలా? కాబట్టి ఈ దేశంలో ఏ రాష్ట్రానికి అంటే మన రాష్ట్రంతో పోలిస్తే 4 ఇంతలు 5 ఇంతలు ఉండే ఉత్తరప్రదేశ్ కూడా ఒకటే రాజధాని ఉంది. కాబట్టి ఒకటే రాజధాని, అభివృద్ధి చెందే రాజధాని. అమరావతి రాజధాని అంటే ప్రజలు ఉండాలా, ఆడ ప్రజలు నివాసయోగ్యంగా ఉండాలా, అధికారిక ఆవాసాలు ఉండాలా, అధికారిక కార్యాలయాలు ఉండాలా, వీటితో పాటు ఉద్యోగ కల్పనకు వ్యాపారాలకి అభివృద్ధి చెందే విధంగా ఉంటే రాజధానిని ఆ రాజధాని వల్ల కానీ ఆ పట్టణం వల్ల కానీ ఇప్పుడు హైదరాబాద్కు వలసపోయి జీవనోపాధిని సంపాదించుకుంటున్నారు. మనకు కూడా ఒక పట్టణం ఉండి అది సంస్థలు వివిధ రకాల వ్యాపార సంస్థలు వచ్చినారంటే ప్రజలకు జీవనోపాధి పెరుగుతుంది. ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు హైదరాబాద్ కానీ లేకపోతే మద్రాసు కానీ బెంగళూరుకి పోతున్నారు, సాఫ్ట్వేర్ కానీ ఇంకోటి అది. కాబట్టి ఇట్లాంటి సంస్థలని మన దేశంలో మన రాష్ట్రంలో కూడా వస్తే ఒక రాజధాని ఒక ఇంకా అభివృద్ధి పట్టణాల అభివృద్ధి చెందితే అక్కడికి వ్యాపార సంస్థలు వచ్చినాయంటే ప్రజలకు జీవనోపాధి దొరుకుతుంది. వీళ్ళు విమర్శ చేసేది అంటే అసలు అమరావతిని కడితే నీకు సాధ్యమవుతుందా? అమరావతి కట్టే శాశ్వతం కాదు. ఈ దేశ చరిత్రలో ప్రపంచంలో కూడా ఎక్కడనే కానీ కేవలం కూలింగ్లో డబ్బు పే చేయకుండా అమరావతిని ఊరికేనే ప్రభుత్వానికి అప్పగించినది ఏకైక రాజధాని చోటు ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అది చంద్రబాబు నాయకత్వంలో మాత్రమే సాధ్యమైంది. ఎవరు ఇది చేసి చూపించాలని నరేంద్ర మోడీ చేయలే, లేకపోతే ఇంకొకటి అమెరికన్ కంపెనీ వాళ్ళు కూడా చేయలే. ప్రపంచంలో ఎక్కడా జరగలే. కేవలం చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి ప్రజలు ఉచితంగా ప్రభుత్వానికి భూములు ఇచ్చినారు. భూములు ఇచ్చి అభివృద్ధి చేసి వాళ్ళకి మళ్ళీ ప్లాట్లు ఇస్తామని చెప్పి 34,000 ఎకరాలు 33,000 ఎకరాలు దాదాపు ప్రజల నుంచి వచ్చింది. ప్రభుత్వ భూమి ఇంకొక 15,000 ఎకరాలు చేసి 50,000 ఎకరాలు అప్పటికే చేసినారు.